ఏపీలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 120కి పైగా ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు జరుగుతుండడం కలకలం రేపుతోంది. విశాఖ, అన్నమయ్య, కోనసీమ, ఏలూరు, కడప, తిరుపతి, ఒంగోలు, విజయవాడలతో పాటు పలు జిల్లాల్లో ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసర్లపై వచ్చిన ఫిర్యాదులతో ఏసీబీ అధికారులు ఈ దాడులు చేస్తున్నారు. తిరుపతి జిల్లా రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు చేస్తోంది. రిజిస్ట్రేషన్ పత్రాలు, రికార్డులు పరిశీలిస్తున్నారు అధికారులు. అనుమానాస్పద ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక లంచం, అక్రమ రిజిస్ట్రేషన్లపై ఫిర్యాదులు రావడంతో సంబంధిత సిబ్బందిని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. రికార్డుల పరిశీలన తర్వాత నివేదిక సిద్ధం చేయనున్నారు అధికారులు. ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం, ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, విజయనగరం జిల్లాలోని భోగాపురం, సత్యసాయి జిల్లాలోని చిలమత్తూరు, విజయవాడ, నంద్యాల, ఆళ్లగడ్డ, గుంటూరు, నర్సరావుపేటలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు చేస్తోంది. ఆఫీసర్లను బయటకు పంపించి మరీ రికార్డులు తనిఖీ చేస్తున్నారు. అలా 1 by 1 ఒక్కొక్కరు చేపిస్తే ఆ పని అవుతూ ఉంటుంది కదా. ఒకసారి అడగాలి మరి రిజిస్టర్ చేయకూడదు. టెక్నికల్ అరేంజ్మెంట్